ఈరోజు ఇటు లా అండ్ ఆర్డర్, అటు సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులకు రాబడిన సమాచారం మేరకి ఈ కోవూరు దగ్గర ఉన్నటువంటి భారతీయ పెట్రోల్ పంప్ దగ్గర ఒక లారీ పీడిఎస్ రైస్తో పోతుందని చెప్పి దాని మేరకి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో సుమారు 600 బస్తాలు రైస్, పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేసి దాన్ని యాపిల్ అనే బ్రాండ్ మీద ప్యాక్ చేయడం జరిగింది. దాన్ని డిఎస్ఓ గారు అండ్ ఏఎస్ఓ అండ్ విజిలెన్స్ అధికారులు మరియు కన్సర్న్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చెక్ చేయగా ఇది కంపల్సరీ పీడిఎస్ రైస్ అని నిర్ధారించి దాని మేరకి 600 బస్తాలు ప్లస్ ఆ లారీని సీజ్ చేయడం జరిగింది. ఆ లారీని తీసుకెళ్ళేసి ఎక్కడైతే ఎంఎల్ఎస్ పాయింట్ ఉన్నదో కోవూరులో అక్కడ అన్లోడ్ చేయించి ఆ లారీని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయించి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్లస్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో ఆ సంబంధించినట్టు మిల్లు ఓనర్ మీద క్రిమినల్ కేసు చేయడం జరుగుతుంది. ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా వెరిఫై చేసి దాని మీద నిర్ణయం తీసుకోబడుతుందని తెలియజేస్తుంది. రాబడిన సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరా అధికారి నెల్లూరు వారు, నేను కావలి ఏఎస్ఓ అని నేను మరియు విజిలెన్స్ అధికారితో కలిసి కావలి నుంచి నెల్లూరు చెన్నై వైపు పోతున్న ఒక కంటైనర్, స్మాల్ కంటైనర్ని సస్పెక్టెడ్లో దాన్ని ఆపి చెక్ చేయగా దానిలో 600 బస్తాలు, ఒక్కొక్క బస్తా 26 కిలోల చొప్పున 156 క్వింటాళ్ల బియ్యము ప్రజాప్రతినిధి వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసి మిల్లరు వాటిని పాలిష్ చేసి యాపిల్ బ్రాండ్తో చెన్నై తరలిస్తుండగా మేము పట్టుకున్నాము. అతని మీద 6A కేసు మరియు 420 కేసు కింద కేసు కూడా నమోదు చేస్తాము. సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్ ఊరికి తరలించాము. వాళ్ళ దగ్గర రసీదు తీసుకుంటాము. అదేవిధంగా లారీని తగు భద్రత నిమిత్తం ఊరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6A కేసుని జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తారు. తదుపరి చర్య సార్